హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. ఉల్లికారం వెరైటీస్లో నేను మన ఛానల్లోనే 2-3 వెరైటీస్ చేశాను. దొండకాయతో ట్రై చేశాను, కాకరకాయతో చేశాను, ఇప్పుడు పాలకూరతో. ఏ కాంబినేషన్లో ట్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, చాలా హెల్దీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైమే పడుతుంది. దీనికోసం నేను 2 కట్టల పాలకూర క్వాంటిటీ తీసుకున్నాను. అది బాగా క్లీన్ చేసి వాటర్ అంతా పోయే వరకు ఉంచి, ఆ తర్వాత పాలకూరని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ కట్ చేస్తే చాలా చిన్నగా సన్నగా బాగా కట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో పాలకూర అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ అయిందో. ఇలా అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉల్లికారం కోసం మనం ఉల్లికారం రెడీ చేసుకోవాలి. దీనికోసం మిక్సీ జార్లో ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజువే యాడ్ చేశాను. వెల్లుల్లి కూడా ఒక పాయ ఫుల్గా యాడ్ చేశాను. దీంట్లో ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేశాను. ఇంకింతే ఉల్లికారం. ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లో వచ్చేసి కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువేం పట్టదు. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అవి యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లికారం ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసి ఆయిల్లో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇది అన్నీ పచ్చివే మిక్సీ చేసాం కాబట్టి వాటిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో ఇలా చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్లు అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ. అసలు ఎంత పాలకూర వేసినా కానీ అంత కుక్ అయిపోయి చాలా కొంచెం క్వాంటిటీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పాలకూర అంతా యాడ్ చేసి మన ఉల్లికారం కలిసే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనం కలిపేటప్పుడే అంత పాలకూర కూడా ఎంత తక్కువ క్వాంటిటీ అయిపోయిందో. ఆకుకూరలు అంతే, మనం ఎంత ఎక్కువ తీసుకున్నా కానీ ఫస్ట్ యాడ్ చేసేప్పుడు ఎక్కువ క్వాంటిటీ లాగుంటే కుక్ అయిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే పాలకూర కూడా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ అంతా కలిపేసి ఒకసారి లిడ్ పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాను. అప్పుడు ఈ పాలకూరలోంచి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా వచ్చేసిందంటే కుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. అయితే మనకి ఎక్కువ మసాలాస్ కానీ ఏమీ పట్టవు. ఒక ఆనియన్, వెల్లుల్లి, ఉప్పు, కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వెరైటీ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి.